హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, కేరళ అయితే వెళ్తున్నాము అని చెప్పి. సో ఒక 1 వీక్ సరిపడా బట్టలు అవి ప్యాక్ చేసుకోవడం, తర్వాత మెయిన్గా ట్రైన్లోకి 2 డేస్కి సరిపడా ఫుడ్ అనమాట. సో 2 డేస్ ఇంకా అంటే ట్రైన్లో దాదాపు మనకి 1.5 డే, అంటే ఇవాళ మధ్యాహ్నం 11-12 ఆ టైంకి కనుక మేము ట్రైన్ ఎక్కితే మళ్ళీ పక్క రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి 4-5 అయిపోద్ది. అంటే ఆల్మోస్ట్ 2 డేస్. అంటే ఇంక ఇవాళ కంప్లీట్గా టిఫిను, లంచు, నైట్కి డిన్నరు, స్నాక్స్, మళ్ళీ పక్క రోజు ఈవినింగ్ వరకు అనమాట. సో మొత్తం 2 డేస్కి సరిపడా ఫుడ్ నేనేమేమి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాను ట్రైన్లోకి అని చెప్పి అంతా మీతో షేర్ చేస్తాను. సో చూస్తూ ఉండండి, ఎవరైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అయితే ఇంకా బట్టల విషయానికి వచ్చేస్తే ఇంకా అన్ని బట్టలు అయితే సర్దుతూ ఉన్నాను. ఇంకా బట్టలు మనకి ఎక్కువ పట్టాలి అంటే, మనకి సూట్ కేసులో బట్టలు ఎక్కువ పట్టాలి అంటే నార్మల్గా అలా పెట్టే కంటే కూడా, ఫోల్డ్ చేసి పెట్టిన వాటికంటే కూడా ఇట్లాగా రోల్ చేసామనుకోండి బట్టల్ని ఎక్కువ పడతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంక ఇట్లా అన్నిటినీ కూడా రోల్ చేస్తున్నాం. ఐరన్ బట్టలు అయినా సరే, నార్మల్ ఫోల్డ్ చేసిన బట్టలు అయినా సరే ఇట్లా రోల్ చేసేసాం అనుకోండి, ఎక్కువ బట్టలు అనేవి అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. సో ఒక దాంట్లో అంతా పిల్లల బట్టలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. అంటే ఫంక్షన్ ఏం కాదు, జస్ట్ చూడడానికి కాబట్టి ఇంక అన్నీ కూడా రెగ్యులర్ వేరే పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఇంక ఈ సూట్లు లేకపోతే హుడీలు ఇప్పుడు చాలా ఉక్కగా ఉంటుంది కదా. సో అక్కడ ఏంటి అంటే వర్షాలు పడతాయి. కేరళలో ఏంటి అంటే అయితే వర్షం, లేదంటే ఎండ, మంచు ఉండదు, చలికాలమే ఉండదు అక్కడైతే. మేము కరోనా టైంలో నవంబర్లో వెళ్ళామన్నమాట. అసలు చెప్తే నమ్మరు, అక్కడ ఇంత మంచు కూడా లేదు, అసలు ఇంత చలి కూడా లేదు. నార్మల్ డేస్ ఎలా ఉంటాయో అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే వర్షం అప్పుడప్పుడు సడన్గా వర్షం పడేది, సడన్గా ఎండ వచ్చేసేది అనమాట. సో అందుకే అక్కడ ఏంటి అంటే ప్రతి ఇంటికి పైన రూఫ్ ఉంటుంది. అంటే మనకి టెర్రస్ పైన అందరూ బట్టలు ఆరేసుకోవడానికి షెడ్ లాగా వేసుకుంటారనమాట. సో ఇంకా అందుకే నేను ఇంకా హుడీలు అట్లాంటివి అయితే ఏమీ పెట్టలేదు. బేసిక్ నార్మల్ టీషర్ట్స్ అయితే పెట్టాను అనమాట. టీషర్ట్లు, నైట్ ప్యాంట్లు, ట్రాక్స్ అవన్నీ ఉక్కబెడుతుంది కదా ఎందుకులే అన్నట్లుగాన. సో ఇంకా నేను కూడా రెగ్యులర్ వేరే పెట్టుకున్నాను. శారీ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ నేను ఇంకా పెద్దగా బయటకి ఎక్కడికి వెళ్ళను ఎందుకులే అని చెప్పి ఇంక శారీస్ ఏం క్యారీ చేయట్లా. అంటే మా వారు కనుక వచ్చేలా ఉంటే బయటికి వెళ్ళొచ్చు. సో ఇంకా తను కూడా రావట్లేదు, నేను పిల్లలు వెళ్తున్నాము. మా తమ్ముడు వస్తున్నాడు అనమాట, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. సో ఇంకా బయటికి ఇంకేం వెళ్తాం, పిల్లలతో అసలు బయటికి వెళ్ళే కంటే ఇంట్లో ఉండడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో అందుకే ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళేది ఏం లేదు కదా అని ఇంకా శారీస్ అయితే ఏం పెట్టట్లేదు. భవానీ కొత్తవి ఉన్నాయి కదా చీరలు, సో అవి అలా పెట్టేసా అనమాట. ఇంకా వీటికి జిప్పేయడం మాత్రం మా ఆయన సెక్షను. అయితే ఉంచు, అప్పుడే వెయ్యకు, ఇంకా ఏమైనా పెట్టాల్సినవి ఉంటే పెట్టొచ్చు కదా అంటే సరే అని చెప్పి ఇంకా సూట్ కేస్ అయితే ఇంక క్లోజ్ చేయలేదు. ఇంకా లాస్ట్ వెళ్ళేటప్పుడు ఇంకా ఏమైనా మర్చిపోయినా అవి పెట్టుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చాము. ట్రైన్లోకి కావాల్సినవి ఫ్రూట్స్ అవి కొనుక్కుందాం అని చెప్పి. ఇంకా స్నాక్స్ అయితే ఈవినింగ్ ఏం చేయలేదు. పిల్లలకి ఏమి అంటే ఇంట్లో చిప్స్ అవి ఉంటే తింటున్నారు వాళ్ళేమో, ఇంకా స్నాక్స్ ఏం చేయలేదు. ఇంక నేనైతే ఇంక బయటకు వచ్చాను కదా, ఇంక బయటకు వస్తే నాకు పానీపూరి ఆకలేస్తుంది అనమాట. అయితే ఇవాళ ఎప్పుడు పానీపూరియే తింటాను. ఇదైతే నా ఫేవరెట్ పాయింట్ అయిపోయింది. ఇది ఏరియా పేరు నాకు తెలియదు, కానీ రైతు బజార్కి వెళ్తాం కదా, సో రైతు బజార్కి దగ్గర అటువైపు ఉంటుంది అనమాట పానీపూరి బండి. బాగుంటుంది అక్కడ పానీపూరి. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే దహీపూరి తింటున్నాం అనమాట. మొత్తం మీరు దహీపూరి మొత్తం ఒకటేసారి నోట్లో పెట్టుకుంటారా, కొరికి తింటారా? అంటే మ్యాక్సిమం అందరూ ఒకటేసారి పెట్టేసుకుంటారండి. కొంతమంది ఏంటంటే నోరు పట్టదని కొంచెం కొరుక్కొని మళ్ళీ ప్లేట్లో పెడతారు. సో పానీపూరి కానీ, దహీపూరి, లేకపోతే పాపిడి చాట్ ఇలాంటివన్నీ కూడా మొత్తం అలా నోట్లో పెట్టుకొని తినాలి. సో ఇంక చూస్తున్నారు కదా, మా ఆయనకి పాపం రావట్లేదు అనమాట. నన్ను తీకే బాబు వీడియో అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకే ఇంక వీడియో తీయలేదు. నాకు అలవాటే పానీపూరి విషయంలో మాత్రం. నేను అస్సలు ఏం మొహమాట పడను, బయట ఉన్నానా ఇంట్లో ఉన్నానా అని నాకు నచ్చినట్లు తింటాను అనమాట, పానీపూరి, దహీపూరి ఇలాంటివి. సో తినేసిన తర్వాత ఇంకా మార్కెట్ దగ్గరికి వచ్చాము. అంటే యాక్చువల్గా ఇవన్నీ ఇంటి దగ్గర దొరికేస్తాయి, కాకపోతే పానీపూరి కోసం వచ్చి, అదే పానీపూరి అంటే దహీపూరి కోసం వచ్చి అక్కడ తినేసి ఇంక పక్కనే కదా మార్కెట్ అని చెప్పి ఫ్రూట్స్ అయితే తీసుకుంటా ఉన్నాం ట్రైన్లోకి తినడానికి అన్నట్లుగాన. ఇంక మామిడి పళ్ళు అయితే ఇంక ఇదే లాస్ట్. ఈ మామిడి పండు తింటే ఇంక లాస్ట్ అన్నట్లు అనమాట. వీటిని ఏమంటారంటే మల్గోబా మామిడి పళ్ళు ఏవో అంటారండి వీటిని, మర్చిపోయాను. అవి ఏంటంటే స్కిన్ పల్చగా ఉంటాయి, బాగుంటాయి. ఇవి కూడా రౌండ్గా ఉంటాయి.
అవి వచ్చినాయి అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా అవైతే ఒక పరక తీసుకున్నాను. అలాగే నేరేడు పళ్ళు ఒక 100 రూపాయలకి తీసుకున్నాను. పావు 70 రూపాయలకి అయితే ఇచ్చారు. 100 రూపీస్కి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కావాల్సినవి అవి తీసుకొని ఐబ్రోస్ అవి చేయించుకొని ఇంక అప్పుడు వచ్చాయన్నమాట. కొంచెం అంటే ఇటువైపు అంతా నాకేంటంటే నేను రెగ్యులర్గా ఐబ్రోస్ చేయించుకోను. ఎప్పుడో అవసరం పడినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు, అంటే ఏదైనా అకేషన్ ఉంటే చేయించుకుంటాను కానీ రెగ్యులర్గా చేయించుకోను. రెగ్యులర్గా చేయించుకుంటే ఏంటంటే అంత నొప్పి ఉండదు, అంటే 20 డేస్కో అట్లాగా. నేను ఏంటంటే 2 నెలలకు ఒకసారి చేయించుకుంటాను. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ నొప్పి ఉంటుంది. సో నాకైతే కంటి దగ్గర అంతా కళ్ళు ఇలా బాగా వాచిపోయాయి అనమాట ఇవాళ. ఎందుకో చాలా నొప్పిగా కూడా ఉంది. సో పాపం తను అదే అనింది, ఏంటక్క ఈసారి ఇంత పెయిన్ ఉందా ఏంటి అని చెప్పి. ఎందుకో ఇవాళ చాలా ఎక్కువ నొప్పి ఉండింది. ఇంకేం చేస్తాం, తప్పదు, డబ్బులు ఇచ్చి మరీ నొప్పి పెట్టించుకోవడం అంటే ఈ ఐబ్రోసే. సో ఇంకా అలాగా ఐబ్రోస్ చేయించుకొని వచ్చేసాను. ఇంకా వచ్చేటప్పుడు ఇంక ఇవన్నీ తెచ్చుకున్నాను కదా, ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలి కదా. మామిడి పళ్ళు ఏంటంటే కొన్ని పట్టుకెళ్దాము ట్రైన్లోకి, కొన్ని ఇంకా సీనుకు ఉంటాయి కదా అని చెప్పేసి అన్ని ఇందులో పెట్టేస్తున్నాను. అవి చూసారా, అవి ఖర్జూర పళ్ళు అండి. మా ఆయన మాత్రం ఖర్జూర పళ్ళు అవే తింటా ఉన్నారు. బాగున్నాయండి. కేజీ కేజీ కాదు, ½ కేజీ 100 రూపాయలు. నేను ఎందుకు రేట్ చెప్తానంటే మీరు ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు ఒకవేళ ఎక్కువ చెప్పారనుకోండి, బేరం ఆడతారు కదా అని. ఒకవేళ తక్కువ, దీనికన్నా తక్కువ చెప్తే ఓకే, అలా కాకుండా ఒకవేళ రేట్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా. అందుకే నేను వెజిటేబుల్స్వి, ఫ్రూట్స్వి రేట్లు చెప్తూ ఉంటాను. సో ఇంకా మామిడి పళ్ళు అయితే నాకు 150కి ఇచ్చింది ఆవిడ పరక, అందుకే 150 తీసేసుకున్నాను. నేరేడు పళ్ళు అయితే 100 రూపాయలకి తీసుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు ఈ నేరేడు పళ్ళు ఏంటంటే కొంచెం మంచిగా కడిగేసి ఒక దాంట్లో వేసి పెట్టేస్తే రేపు ట్రైన్లోకి పట్టుకెళ్ళడానికి ఉంటుంది. మామిడి పళ్ళు అయితే అన్నీ పట్టుకెళ్ళను, ఒక 4-5 పట్టుకెళ్తాను. ఇంకా మిగతావి అయితే సీను తింటాడు కదా. ఇంకా లాస్ట్ అనమాట ఇంకా మామిడి పళ్ళు. సో ఇంక వీటితోటి ఎండ్ చేసేస్తా, ఇంకా తినను. ఇంకా నేరేడు పళ్ళు ఏమో కడిగేసి ఉప్పు కారం అనేది వెళ్ళేటప్పుడు వేస్తా. ఇప్పుడు వేస్తే ఏంటంటే ఆ నేరేడు పండు ఎలా అయిపోద్ది అంటే ఇట్లా ముడుచుకుపోయినట్టు అయిపోద్ది. అందుకే ఏంటంటే వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి కొంచెం ఉప్పు కారం కలిపేసుకున్నాం అనుకోండి, ట్రైన్లో తినడానికి బాగుంటుంది కదా. ఆ తర్వాత ఇంక ఇవేంటి తెలుసా, మూరీలు, అదే మురమరాలు. ఇవేంటి అంటే ఇవి పట్టుకెళ్ళామనుకోండి ట్రైన్లో ఎంచక్క మూరి మిక్చర్ చేసుకోవచ్చు. ఎందుకు పడుతుంది ఇన్ని అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫుడ్ తీసుకెళ్తాం పక్క రోజుకి కదా, ఒకవేళ పాడైందే అనుకోండి, ఇప్పుడు పెరుగన్నం, పులిహోర, చపాతీ, టమాటో పచ్చడి ఇవన్నీ చేసి పట్టుకెళ్తాను. కానీ ఒకవేళ ఏమైనా పాడయ్యాయి అనుకోండి, పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు లక్కీ విష్ణు కావచ్చు, మా తమ్ముడు వాళ్ళ పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు. సో ఇంక ఫుడ్కి ఇబ్బంది పడతాం కదా. మనకి ఒక్కసారి చెన్నై దాటిన తర్వాత అసలు అక్కడ కేరళ సైడ్ అసలు ఫుడ్ ఏమీ బాగోదు, తినలేము కూడా. అంటే చాలామందికి కేరళ ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది కానీ అసలు అక్కడ ఫుడ్ నిజానికి చెప్పాలంటే అసలు ఏం బాగోదండి. మన ఆంధ్రాలాగా ఉండదన్నమాట, ఫుడ్ తినలేము. సో అందుకే అవన్నీ క్యారీ చేస్తున్నా. ఇంకా పాలు ఏమైందంటే పాలు విరిగిపోయాయండి. నేను మార్నింగ్ పాలు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఇంకా వీడియో తీస్తున్నాను కదా, పాలు ఇంకా బయటే ఉంచేసాను. 10:30కి అతను పాలు వేసి వెళ్తే నేను మధ్యాహ్నం 12కో 1 గంటకో మరగబెట్టాను. సో దానివల్ల పాలు అయితే ఇరిగిపోయాయి. ఆ ఇరిగే పాలేవో పూర్తిగా కూడా విరగలేదు, హాఫ్ కొంచెం ఇరిగినట్లు ఉన్నాయి, కొంచెం మామూలుగా ఉన్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా, డీప్లో పెట్టేసా అనమాట. వచ్చిన తర్వాత మైనీస్ ఏదైనా చేయొచ్చులే అని చెప్పి అదంతా అంటే కొంచెం స్ట్రైనర్లో వడకట్టేసి అది వస్తుంది కదా పన్నీరు, సో అదైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇంక నేను వచ్చేసరికి 1 వీక్ అలా పట్టేస్తుంది కదా, అప్పుడు పాడైపోద్ది అని చెప్పి ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఆ తర్వాత ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టాను. అంటే ఈ పాలు విరిగిపోయాయి కదా, ఇప్పుడు మళ్ళీ రేపటికి పెరుగన్నం చేయాలి దద్దోజనానికి. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక లీటర్ పాలు అయితే స్టవ్ మీద పెట్టా, అది మరుగుతూ ఉన్నాయి. ఇంకా అవి మరిగే లోపల ఏంటి అంటే కొన్ని గిన్నెలు ఉన్నాయి, కడిగేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఇదిగోండి ఈ మిక్సీలు, ఈ కుక్కర్లు, ఇవి కడిగే కొద్దీ వస్తుంటాయండి బాబు గిన్నెలు మాత్రం. ఇంకా చిన్నవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా టబ్లో పెట్టేశా. మా ఆయన ఏమో నేను రేపు మార్నింగ్ పెడతానులే, ఎందుకు నువ్వు అన్నీ చేసేసి అంత స్ట్రెయిన్ అయిపోవడం అని చెప్పేసి పక్క నుంచి ఒకవైపు తిడతా ఉన్నాడు అనమాట. పర్లేదులే అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, కంగారుగా ఉంటుంది. దానికి పెడతారు కానీ డిష్ వాషర్లో సామాన్లు ఏమో ఇంకా ఎలా పెట్టాడో ఏమో అట్లా ఉంటుంది అనమాట. సరే అని చెప్పి ఇంకా అవైతే మాత్రం కొన్నే ఉన్నాయి. సో మనం డిష్ వాషర్ లోడ్ చేయాలంటే దానికి సరిపడా సామాన్లు ఉండాలి కదా. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ అలాగో కొన్ని పడతాయి తిన్నటివి అన్నీ, అందుకనేసి అవన్నీ కూడా టబ్లో పెట్టేసి వాష్ ఏరియాలో పెట్టేసా. ఇంక ఈ మిక్సీ జార్లు ఇవైతే అవసరం కదా, సో అందుకని అవన్నీ కడిగేసా అనమాట. పాలు అయితే మంచిగా మరగబెట్టేసా. ఆ తర్వాత ఇంకొకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేస్తే పని అయిపోద్ది. మెయిన్గా ఏమైందంటే పాలు ఇందాక విరిగిపోయాయి కదా, కోవా చేద్దామని చెప్పి అంటే కొంచెం ఆ విరిగిపోయిన దాన్ని
అలా సిమ్లో పెట్టేస్తే మంచిగా ఎగిరి మనకి కోవలాగా అయిపోద్ది కదా. సో అలా చేద్దాం అని చెప్పేసి సిమ్లో పెట్టాను అనుకొని హైలో పెట్టేశాను. హైలో పెట్టడం వల్ల ఏమైందంటే మొత్తం అంతా ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా కింద పొంగిపోయినాయి అనమాట. పొంగిపోతే పాపం మా ఆయనేమో సరే నేను తుడుస్తానులే నువ్వు వెళ్ళి భోంచేయని చెప్పంటే సరే అని నేను పోయి అన్నం తినేసి వచ్చే లోపల తుడిచారు. ఏమైంది, కాలిన్తో కాకుండా మామూలుగా క్లాత్ జస్ట్ అలా తుడిచేసి కామ్గా అయిపోయారు. సో అందుకని చెప్పేసి ఇంకా నాకు కోపం వచ్చింది. అంటే చేస్తే నువ్వు బాగా చేయి, ఇప్పుడు నాకు మళ్ళీ డబుల్ పని ఎందుకు పెట్టావని చెప్పి అదిగో తిడతా ఉన్నాను నేను. నీ మొహానికి హెల్ప్ కూడా చేయకూడదు అని చెప్పి పక్క నుంచి మా ఆయన మళ్ళీ తిడతా ఉన్నాను అనమాట. సో ఇంకా అట్లా ఏదో ఒక చిన్న ఫైట్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కాలిన్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసా. క్లీన్ చేయకపోతే ఏంటంటే పాల వాసనకి బొద్దింకలు వచ్చేస్తాయండి, అది నా బాధ. అందుకని మొత్తం అంతా ఒకసారి కాలిన్ పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసేసా. కాలిన్ అంటే అది డెటాల్ వాటర్ అనమాట. ఆ డెటాల్ వాటర్తో క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి. సో అందుకని కిచెన్ అంతా క్లీన్ చేసేసా. ఇంకా మా ఆయన ఏమో మామిడి పళ్ళు కట్ చేసి ఇస్తే కూర్చొని ప్రశాంతంగా తింటున్నాను అనమాట. మామిడి పండు ఎమోషన్ నాకు. సో అంటే తెచ్చినప్పుడు ఇంక తినాలి. అంటే ఇంత పని చేస్తే మామూలుగా ఎవరైనా అలసిపోయి అమ్మయ్య నడుము అలసి పడుకుంటారు కదా. నేనేంటి అంటే ఇప్పుడు నాకు చాలా పని ఉంది. వీడియో ఎడిట్ చేయాలి, షార్ట్స్ ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి మెయిన్. మళ్ళీ ఎందుకంటే నాకు 2 days నేను ట్రైన్లోనే ఉంటాను. 2 days నాకు వీడియోస్ పెట్టడానికి అవ్వదు కదా. సో అందుకని అప్పటికప్పటికే వీడియో తీయడము, వెంటనే ఎడిట్ చేయడం అన్నీ అలా ఉన్నాయి. పనులు ఒకవైపు అవుతున్నాయి. అయినా సరే పని పక్కన పెట్టి మరి మామిడి పండు అయితే తిన్నాను అనమాట. మా ఆయన నీ మామిడి పండుకో నమస్కారం, నీ పానీపూరికో నమస్కారం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే అది నాకు ఇష్టం అనమాట. ఎంత పనిలో ఉన్నా సరే అవి తింటా. సో అలా మామిడి పండు తినేసాను. ఇంకా పిల్లలైతే ముందే పడుకుని పోయారు. ఆ తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి, అసలు నైట్ అంతా నిద్ర పట్టలేదు నాకు, పని ఏదైనా ఉంటే నాకు నిద్ర పట్టదు. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచా. 5కి లేచి పులిహోర కోసం రైస్ పెట్టేశాను. రైస్ నైటే నానబెట్టేశాను, నిజానికి చెప్పాలంటే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బయట ఉంచితే పులుపు అయిపోతాయి బియ్యం. అందుకని నైటే నానబెట్టేసిన బియ్యం ఇప్పుడు ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ వేరే నీళ్ళు పట్టి స్టవ్ మీద పెట్టేసా. చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేస్తున్నాను. ఇంకేమో చపాతీల కోసం పిండి కలిపేశాను. అన్ని పల్లీలు ఎందుకంటే చట్నీ కోసమే కాదు, మీకు చెప్పాయి కదా మూరీ మిక్చర్ చేద్దామని చెప్పి. సో మూరీ మిక్చర్లోకి పల్లీలు కావాలి కదా. సో అందుకని చెప్పి కొన్ని పల్లీలు ఎక్కువగానే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఏమో ఇంకా పెరుగన్నం కోసం కూడా రైస్ పెట్టేశాను. ఇంకా ఇడ్లీ పెడుతున్నాను. మార్నింగ్ టిఫిన్ చెప్పానా, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, తర్వాత ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్కి డిన్నర్, మళ్ళీ పక్క రోజు 2 పూటలు. అంటే మా తమ్ముడు వాళ్ళు కూడా తెస్తారు. వాళ్ళు ఏంటంటే బిర్యానీ తీసుకొస్తానన్నాడు వాడు. సో నేను ఇవాళ నాన్ వెజ్ తిన్ను. ఒకవేళ నైట్కి బిర్యానీ పిల్లలు వాళ్ళు తినేసినా సరే ఇంకా పక్క రోజుకి మెయిన్ ఉండాలి కదా. అది మెయిన్గా వెళ్ళే రోజు ఎలాగోలా అయిపోద్ది. ఆ పక్క రోజు ఈవినింగ్ 5కి వెళ్తామంట ఇంటికి. సో అప్పటి వరకు ఈ పులిహోర ఇవైతే ఉంటాయి కదా అని చెప్పి ఎక్కడో మళ్ళీ నాకు టెన్షనే పాడవుతుందేమో అని చెప్పి. సో అందుకే సేఫ్ సైడ్కి ఫ్రూట్స్ అలాగే ఇవి ఈ మూరీ మిక్చరు అవి పట్టుకెళ్తున్నాను అనమాట. అయితే ఏంటంటే ఇంక ఇడ్లీ పెట్టేశానా. ఇందాక పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా, దాంట్లో కొన్ని పల్లీలు ఏమో చట్నీ కోసం తీసేసా, ఇంకొన్ని పల్లీలు అంటే డ్రై రోస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఆ పల్లీల్లో ఏంటంటే కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఆయిల్ అన్నీ వేసేసి ఇదిగోండి ఇట్లా మంచిగా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి. దీంట్లో మూరీలు ఉంటాయి కదా, అదే మూరీలు అంటే మురమరాలు కలిపేసి అక్కడికి వెళ్ళి కట్ చేసుకోవచ్చు కదా. ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర కావాలనుకుంటే మనం ట్రైన్లో అయినా కట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఏంటంటే ఇవి ఇలా పట్టుకెళ్తున్నాను అనమాట ట్రైన్లో. ఇంకా ఇవి డైరెక్ట్గా అందులో ఆయిల్ కూడా వేసేసాను కాబట్టి డైరెక్ట్గా అక్కడ ఇంకా కలిపేసుకొని తినొచ్చు. ఏదో అలా ఒక దాన్ని ఏమంటారు సరదాగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇంకా అవైతే అలా పెట్టా. ఇంకా చట్నీ అయితే చేసేసాను. ఇంకంటే పల్లీలు ఎలాగో ఫ్రై చేశాను కాబట్టి చట్నీ చేసేసా. ఆ తర్వాత పులిహోర దద్దోజనం చెయ్యాలంటే తీర పోపులు అయిపోయాయండి. ఇంకా ఆ టైము ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 కూడా అవ్వలేదు, 6 అయ్యింది. మా ఆయన పొద్దున్నే సుప్రభాతాలు, నిన్న మార్కెట్కి తీసుకెళ్తే ఏం చేసావు కొనుక్కోకుండా అని చెప్పి. అంటే మర్చిపోయానండి, పోపులు మర్చిపోయాను. ఇంకా తర్వాత పొద్దున్నే ఇంక తిట్టుకుంటూ ఇప్పుడు అంత పొద్దున్నే ఎవరు తెరుస్తారు షాపులు అని చెప్పేసి ఇంకా ఎక్కడికో వెళ్ళి మొత్తానికి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. కానీ నేనేం చేశాను, ఇంక ఈ లోపల టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి చపాతీలు అయితే చేస్తూ ఉన్నా. అంటే అవి వచ్చే లోపల కొన్ని చపాతీలు అయినా చేయొచ్చు కదా, టైం ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లుగాన 2 పెనములు పెట్టేసా. 2 పెనముల మీద 2 చపాతీలు ఇలా ప్రెస్ చేయడం, అలా వేయడం అనమాట. సో ఇంక ఈ రోటీ మేకర్ ఎలా ఉందంటే
కొంచెం ఫాస్ట్గా అయిపోయాయి అనమాట. మనదే లేట్ అన్నట్లుగా ఉంటుంది. అవి కాలడం, మనం ఇలా ప్రెస్ చేయడం, వేయడం అట్లాగా మొత్తానికి ఒక 30 చపాతీలు చిన్నవన్నమాట, కొంచెం చిన్న సైజువి ఒక 30 చపాతీలు అయితే చేశాను. తర్వాత ఇంకా పోపులు అవి తీసుకొచ్చారు. సో కొంతసేపు స్టవ్ గ్యాప్ ఇచ్చి ఈ లోపల ఒక స్టవ్ మీద చపాతీలు కాలుస్తున్నాను, ఒక స్టవ్ మీద మాత్రం పులిహోరకి పోపు అయితే పెట్టుకుంటున్నాను. పోపు కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇదే పోపు పులిహోరలో వేయొచ్చు, పెరుగన్నంలో వేయొచ్చు. అందుకని కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. పోపు అంతా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసానండి. పోపు అంతా బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పోపు అయితే దద్దోజనంలోకి తీసుకున్నాను. మిగతా దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసేసా. పులిహోరకి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆ రైస్ని వేరే గిన్నెలోకి పెట్టి చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇందులో పెద్ద గిన్నె అనుకోండి, పోపు పెట్టేసి దాంట్లో రైస్ వేసేస్తే రైస్ కూడా కొంచెం చల్లారుతుంది కదా, అందుకని. సో కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని ఇంక ఇలాంటి మూకుడులు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. అది ఐరనా లేకపోతే ఇట్లా అల్యూమినియమా, నాన్ స్టిక్ అనేది పక్కన పెడితే అప్పుడప్పుడు మనకి ఇలాంటి వాటికి ఇలాంటి మూకుడులు బాగా యూజ్ అవుతాయి. ఇది ఆన్లైన్లో కొనలేదు, స్టోర్లో గోటిక్ సన్స్లో కొన్నాను. చాలామంది అడిగారు నన్ను, అది నేను గోటిక్ సన్స్లో తీసుకున్నాను. తర్వాత ఇంకా పులిహోర అయితే కలిపేసా. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే కలుపుతాను. ఇంక ఈ లోపల టమాటా పచ్చడి. సో టమాటా పచ్చడి ఏంటి అంటే ఇది నిలువ ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు నిలువ ఉండదు, ఒక 2-3 రోజులు అయితే నిలువ ఉంటుంది. ఇక్కడైతే నేను 1/2 kg టమాటాలకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ కన్నా తక్కువ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు. పోపు అంతా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి టమాటాలు వేసేసాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసాను. 1/2 kg టమాటాలకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి ఉప్పు, పసుపు కూడా వేసేసి మూత పెట్టా. ఇప్పుడు ఇదేంటి అంటే కొంచెం మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత అందులో కారము, తర్వాత మెంతిపిండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, సో అది వేసేసుకొని కొంచెం మన దగ్గర ఇది ఉంది కదా హ్యాండ్ బ్లెండర్తో కనుక బ్లెండ్ చేసామనుకోండి ఈ టమాటాలు అన్నీ మంచిగా గుజ్జుగా అయిపోతాయి అనమాట. సో టమాటా పచ్చడి రెడీ అయిపోద్ది. సో అదైతే సిమ్లో పెట్టేశాను, టమాటాలు అయితే మగ్గాలి. ఇంక ఈ లోపల ఏంటి అంటే నేను పెరుగు తోడు పెట్టకుండా డైరెక్ట్గా అన్నంలోనే పెరుగు కలిపేస్తున్నాను అనమాట. అప్పుడు మనం పక్క రోజు కదా తినేది, సో ఆ లోపల టైట్ అయిపోద్ది. ఇది ఏంటంటే మనం ముందుగానే కనుక పెరుగు కలిపేసాము అనుకోండి, పక్క రోజు మార్నింగ్ తినేటప్పటికి పులుపు వచ్చేస్తుంది కదా పెరుగు. సో అందుకని ఏంటంటే ఒక గ్లాస్ రైస్ ఉడకబెట్టేసుకున్నాను. అంటే కొంచెం మెత్తగా, కొంతమంది బాగా మెత్తగా ఉడికించేస్తారు, గంధంలాగా ఉడికించేస్తారు, నాకు అలా నచ్చదు. సో మనం రెగ్యులర్గా తినే అన్నం కన్నా కొంచెం మెత్తగా అన్నం అయితే వండిన దాంట్లో ఏంటంటే సాల్ట్ వేయలేదు. సాల్ట్ వేయకుండా బాగా చిక్కగా మరిగించి పెట్టుకున్న 1 లీటర్ పాలనైతే అందులో వేసేసి ఒక గరిటెడు పెరుగు అందులో కలిపేశాను. తర్వాత పోపు ఇందాక కొంచెం తీసి పెట్టుకున్నాం కదా, సో పోపు కూడా అందులో కలిపేసా. సో ఇంకా సాల్ట్ అయితే వేయలేదు, సాల్ట్ సపరేట్గా ప్యాక్ చేసుకున్నాను. తినేటప్పుడు సాల్ట్, కొంచెం వాటర్, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని తినొచ్చు అనమాట. పక్క రోజుడికి మనకి అప్పటికి పెరుగన్నం అయిపోద్ది. ఇది అందరికీ తెలిసిన విషయమే, సో కొత్తగా ఎవరైనా చేస్తున్న వాళ్ళ కోసం అని చెప్తున్నా అంతే. సో పెరుగన్నం అయిపోయింది. ఇది వచ్చేసి పులిహోర చల్లారిపోయింది. ఇంక ఇప్పుడు నిమ్మకాయ రసం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్, ఒక 4 నిమ్మకాయలు అయితే వేసాను, సరిపోద్ది. లెమన్ రైసే, చింతపండు రైస్ చేద్దాం అనుకున్నాను కానీ అదే చింతపండు పులిహోర అసలు ఖాళీ లేదు ఇంకా. సరే ఇంక ఇదైతే త్వరగా అయిపోద్ది అని చెప్పేసి ఇంక ఇదే చేస్తూ ఉన్నాను. ఇవన్నీ తీసుకెళ్తున్నాం ఎక్కడ పాడవుతాయో అని ఎక్కడో టెన్షన్ అయితే ఉంది, కాకపోతే ఇంక చూడాలి అక్కడ ఎలా ఉంటుందా అని చెప్పి. సో ఇదిగోండి, దద్దోజనం అయిపోయింది, పులిహోర అయిపోయింది. మనం ఏదైనా ఇట్లా ఎక్కువ అంటే 2 days నిలవ ఉండాలి అంటే మాత్రం కంప్లీట్గా చల్లారాలండి. వేడిగా ఉన్నటివి ప్యాక్ చేయకూడదు. ఆవిరి నీళ్ళు అందులోకి వెళ్ళినాయి అంటే మాత్రం పాడైపోతాయి. అందుకే నేను అవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాతే పెట్టాను. పెరుగన్నం మాత్రం కొంచెం దాన్ని ఏమంటారు, గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టేశాను, మూత తీసి పెట్టేశాను అనమాట. వెళ్ళేటప్పుడు మూత పెట్టుకొని వెళ్ళిపోవడమే. సో ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటి అంటే టమాటాలు మంచిగా మెత్తగా అయిపోయాయి కదా, అందులోనే 1 స్పూను కారము, 1 స్పూను కాదు 1/2 స్పూను ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అయితే వేసిన తర్వాత కొంచెం టమాటాలన్నిటిని కూడా బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేసాను. అయితే కొంచెం పుల్లగా ఉందన్నమాట, సో అందుకని చెప్పి ఒక 1/2 స్పూను పంచదార కూడా వేసాను. అలాగే కారం సరిపోలేదు, అందుకని ఇంకో కారం అంటే ఒక 2 స్పూన్స్ కారము, 1 స్పూను ఉప్పు, ఒక 1/2 స్పూన్ పంచదార,
ఒక పావు స్పూను మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి అన్నీ వేసేసాను. ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టేస్తే మనకి ఇలా నూనె అంతా బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత అది చల్లారాలన్నమాట. ఇది కూడా చల్లారిన తర్వాతనే స్టోర్ చేస్తున్నాను, ఎందుకంటే చెప్పాయి కదా మనకి 2 days నిల్వ ఉండాలి అంటే. ఇది ఉంటుంది 2-3 days పర్లేదు, మరీ ఒక 2-3 months అయితే నిల్వ ఉండదు, కానీ ఒక 4-5 రోజులైనా సరే ఇదేం పాడవదు, నిల్వ ఉంటుంది. సో ఇంక ఇట్లా టమాటా పచ్చడి చేసేసాను. తర్వాత ఇదిగోండి నేరేడు బల్లల్లో కొంచెం ఉప్పు కారం అయితే వేసేసాను. అలాగే చపాతీలు చేసేసాను. తర్వాత పులిహోర దద్దోజనం అయిపోయింది. ఇంకా మూరీ మిక్చర్ కోసం అయితే అవి ఉన్నాయి కదా పల్లీలు, పుట్నాలు, అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా మ్యాంగోస్ అవన్నీ కూడా నీట్గా కడిగేసి కవర్లో పెట్టేశాను. ఇంకా గరిట్లు, స్పూన్లు అవి పెట్టాను. ఇవి ఉంటాయి కదా పేపర్ ప్లేట్లు అవన్నీ కూడా ప్యాక్ చేయాలి. లోపల ఉంటాయి, మొన్న కిటీ పార్టీ కోసం అని చెప్పి తెప్పించా కదా, సో అప్పుడు కొన్ని ఉంటాయి, ఇంకా అవన్నీ కూడా పెట్టాలి. ఇంక ఇక్కడైతే ఇదిగోండి, ఇంకా మా పెద్దోడికి ఏం అర్థం కావట్లేదు, బాధ్యత అంతా వాళ్ళ డాడీ మా పెద్దోడికే ఇచ్చాడనమాట. జాగ్రత్తగా నువ్వే తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అంటే మా వారు రావట్లేదు కదా, సో స్టేషన్ దగ్గరకు కూడా తను రావడానికి అవ్వదని చెప్పారనమాట. క్లాస్ ఉంది, రావడానికి అవ్వదు, కుదిరితే వస్తాను లేకపోతే లేదు అని చెప్పి లక్కీకి చెప్పాడు. సో ఇంకా అట్లా అనమాట. మేమైతే ఇంక కిందకు వచ్చేసాము, ర్యాపిడో మాట్లాడుకొని ఇంకా మేమే వెళ్తున్నాం అనమాట స్టేషన్కి. అయితే ఇంక దండం పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడి నుంచి వ్లాగ్ అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.